జిల్లా కేంద్రంలో పెండింగ్లో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారక క్లాక్ టవర్ నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తానని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు పూచాడి శ్రీహరిరావు హామీనిచ్చారు. శనివారం 66వ వర్ధంతిని పురస్కరించుకొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తాలో నిర్వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలలో జరుగుతున్న జాప్యాన్ని అధికారికంగా గుర్తించి తగిన విధంగా న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మాట్లాడుతూ సమైక్య భావాలను పెంపొందిస్తూ పాటు స్వతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తున్న కలాం గుణం సొసైటీ ప్రశంసనీయమని చెప్పారు. క్లాక్ టవర్ నిర్మాణానికి సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని భరోసా కల్పించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్, కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్, ఉపాధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొహమ్మద్ బిన్ అలీ, షేక్ ఇమ్తియాజ్, సయ్యద్ ఇబ్రాహీం, షాదుల్లా హుసేన్, జుబేర్ హుసేన్ ఖాన్, సయ్యద్ మాజిద్, సయ్యద్ బషీర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రసన్నారెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ అర్షదుద్దీన్, మైనార్టీల విభాగం పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ మతీన్, సబా కలీం, అతీక్ అహ్మద్, మజహర్ ఖాన్, ఎంఏ జిషాన్, మొహమ్మద్ ఎతేషాం అలీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ నజీరుద్దీన్, గాజుల రవి, రమేష్, అడ్వకేట్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మొహమ్మద్ అన్వర్ పాషా, షేక్ సలీం, ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మొహమ్మద్ అజరుద్దీన్, రమేష్ రజా, సయ్యద్ ఇబ్రాహీం, మొహమ్మద్ జుబేర్ ఖాన్, మొహమ్మద్ మసూద్ ఖాన్, నాంపల్లి నర్సయ్య, సర్దార్ ఖాన్, మొహమ్మద్ నయీం, మొహమ్మద్ నవీద్, మొహమ్మద్ రిజ్వాన్, షకీల్ అహ్మద్, మొహమ్మద్ మహబూబ్, మొహమ్మద్ ముఖ్తియార్, షఫీలతో పాటు పలువురు ఉన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి 66వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌక్లో ప్రతి ఏడాది మాదిరి ఏడు కూడా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు గారు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, అదే మాదిరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్, ఇతర స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులకు నేను పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి ఈ కార్యక్రమాన్ని, ఈ తరహా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించుకోవడం, ఆయన త్యాగాలను, సేవలను, పోరాట పటిమను స్మరించుకోవడం ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నవ సమాజానికి అలాంటి మహనీయులు చేసినటువంటి మంచి కార్యాలు ఏంటిదనేది తెలియజేయడానికి. అందులో భాగంగానే కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ, కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ పేర ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే అప్పటి ప్రజాప్రతినిధులు, ఇప్పటి ప్రజాప్రతినిధులకు కలాం గుణం సొసైటీ ఆధ్వర్యంలో అనేక వినతి పత్రాలను సమర్పించుకొని ఈ చౌరస్తాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2004లో అప్పటి మున్సిపల్ కౌన్సిల్లో ఈ చౌరస్తాకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తాగా నామకరణం చేయడంతో పాటు ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారక నిర్మాణానికి వినతి పత్రం సమర్పించుకోగా 2004 నుంచి 2023 వరకు ఆ పని అలాగే ఉండి 2023లో రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలను కేటాయించుకొని క్లాక్ టవర్ నిర్మాణాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కానీ అది జరిగి సుమారు 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పరిస్థితి ఇదే మాదిరి ఉంది. దీనిని పూరించేందుకు గతంలోనూ ఇప్పటిలోనూ వినతి పత్రాలను సమర్పించుకుంటూనే కలాం గుణం సొసైటీ ముందుకెళ్తుంది. ఇప్పుడున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక బాధ్యులు కానీ, ఇక్కడ ఉన్న యోధులు కానీ ఈ విషయాన్ని గ్రహించి తక్షణమే మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారక క్లాక్ టవర్ నిర్మాణ పనులను ప్రారంభించేలా, ఎందుకు ఆగుతున్నదని తెలుసుకొని, టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు, ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏందో తెలుసుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మైనార్టీలు, ఇతర మతస్థుల సామాజిక వర్గ అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణాలకు, స్మారక నిర్మాణాలకు కానీ ఎప్పుడు కూడా అడ్డుపడలే. ఒక నిర్మల్ పట్టణంలోని ఇంత పెద్ద పట్టణంలో ఏకైక నిర్మాణం కోసం 22 సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికీ తగిన స్పందన లేకపోవడం వలన కొద్దిగా మాను బాధిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహనీయులందరూ దీన్ని గ్రహించి తక్షణమే ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ క్లాక్ టవర్ నిర్మాణ పనులను ప్రారంభించి మీ చేతుల ద్వారానే దాన్ని కూడా ప్రారంభించుకుంటారని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత తొలి విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఈరోజు ఏదైతే మన ఉస్మాన్ గారు చెప్పినరో ఖచ్చితంగా ఆజాద్ గారి స్మారకార్థం నిర్మిస్తున్నటువంటి క్లాక్ టవర్ నిర్మాణాన్ని ఎందుకు ఆగింది, టెక్నికల్ రీజన్స్ ఏమున్నాయి, విషయాలన్నీ తెలుసుకొని 27వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత విషయం పట్ల పూర్తి అవగాహన తెచ్చుకొని తొందరలోనే ఆ పని ప్రారంభించే విధంగా, సాంకేతిక అడ్డంకులు ఏమున్నాయో వాటిని తొలగింపజేసే విధంగా
నేను పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తానని చెప్పి సందర్భంగా మీతో మనవి చేస్తూ ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఆజాద్ గారి పేరు పైన మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలని ఇలాగే కొనసాగించాలని చెప్పి నేను ఉస్మాన్ గారిని వారి మిత్ర బృందాన్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. మౌలానా అబ్దుల్ కలాం గారి పేరు మీద ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ఉస్మాన్ గారు మరియు మిత్రులందరికీ सबको आदाब बोलते हुए जो मसला उठाए थे क्लॉक टावर कंस्ट्रक्शन में वो मसला हल करने के लिए जो डीसीसी बैंक चेयरमैन अपने डीसी बैंक अध्यक्ष जो बोला उसका मैं भी सम्मत करके हम मिलके ये कांग्रेस दौर में कई सभी करके अपने इनाग्रेशन कराएंगे। हर साल में ऐसा प्रोग्राम बता के हर प्रोग्राम ऐसा करने के लिए उस्मान भाई साहब को सबकी माइनॉरिटी बैंक को आदाब बोलते हुए अच्छा प्रोग्राम है। उनका वजह से पूरा आज हैदराबाद में मौलाना अब्दुल कलाम का यूनिवर्सिटी लगाई थी। इसको कांग्रेस दौर में भी इससे पहले भी ज़्यादा पैसे दिए थे, अभी भी परसों भी ज़्यादा पैसे दिए थे। उर्दू ट्रांसलेटर के वास्ते उर्दू सेनेटर के वास्ते तो परसों सैंक्शन भी दिया गया था। तो असेंबली में भी मौलाना अब्दुल कलाम यूनिवर्सिटी का नाम भी रेवंत रेड्डी घोषण भी किया गया। इसलिए ये सरकार पूरा आम जनता के लिए हिंदू बंधो माइनॉरिटी बंधो किसान बंधो उनके साथ है। आप भी इस सरकार को 4 साल लाए और है दुआ देना। जो भी इसके स्कीम को कंटिन्यू कर रहा है, शादी मुबारक पूरा इतने आडो तक भी वो स्कीम कंटिन्यू कर रहा है। माइनॉरिटी के वास्ते इससे पहले अलग अलग रेजिडेंशियल स्कूल रहता था, अभी इकट्ठा में माइनॉरिटी बंधो BC बंधो ST बंधो एक 25 करोड़ 125 करोड़ से एक रेजिडेंशियल इंटीग्रेटेड स्कूल भी यहाँ लगा रहे, निर्मल पे भी लगा रहे। इसमें भी अपना माइनॉरिटी स्कूल परसेंटेज भी रहता, उससे वो इस साल भी अपन लोग करना बोलते हुए अभी आप अच्छा प्रोग्राम लगाए थे उस्मान भाई की और तमाम सब लोग को आदाब बोलते हुए शुक्रिया। हमेशा की तरह आज भी मौलाना अब्दुल कलाम आज़ाद की वफ़ात यानी बरसी के मौके पर जो हमको यहाँ पे दावत दी गई जनाब हुसैनी की तरफ से जनाब उस्मान साहब का और टीम का शुक्रिया अदा करते हैं हम। मेरे से कबल जनाब मतीन साहब और श्री राव साहब वेणुगोपालचारी साहब मौलाना आज़ाद के बारे में तफसीलात आपके सामने रखे। मैं ये कहना इस वक्त क्योंकि मेरे तो सब भी इनके बारे में बोले, लेकिन मैं 1-2 बात करते हुए अपनी बात को ख़त्म करता हूँ। मौलाना आज़ाद एक मजहबी घराने से ताल्लुक़ रखते थे। आपकी पैदाइश मक्के में हुई और बहुत बड़े मुफक्किर, एडिटर, सहाफ़ी यानी कि हर चीज़ में आप बहुत माहिर थे और हिंदुस्तान के पहले वज़ीर तालीम भी थे। इन्होंने जेलों की सोबत भी बर्दाश्त करी। बहरहाल हर हाल में हिंदुस्तान का नाम रोशन किया और हिंदू मुस्लिम के अलमबरदार थे, एक सेकुलर लीडर थे। और आपने ही हिंदुस्तान में ITA टेक्नोलॉजी यानी कि खुद कफील यानी कि जो टेक्निकल कोर्सेस है ये आपकी देन थी जब शुरुआत में वज़ीर तालीम थे आप जब उस वक्त। और मैं ये बात आपके गोशे गवार करना चाहता हूँ ये कि BRS की हुकूमत में जब हमारे IK रेड्डी साहब मिनिस्टर थे उस वक्त 50 लाख रुपए इस इमारत को दी गई थी। और TDP के ज़माने में इसका यानी कि काउंसिल में इसका एक रेजोल्यूशन पास हुआ था इस इमारत बनाने के लिए। बहरहाल मैं अब जो कांग्रेस हुकूमत है और जो भी यहाँ पर मौजूद है जैसे मतीन साहब है, क्योंकि आप भी एक जिम्मेदार माइनॉरिटी प्रेसिडेंट है, बाकी का जो अधूरी इमारत है उस ताल्लुक़ से आपके लोगों से बात कीजिए, फंड दिलाइए। जब हमारा यानी कि देर हो चुकी थी लेकिन हम भी कोशिश करके हमारी हुकूमत की जानिब से 50 लाख रुपए दिलाए थे, लेकिन जो नाकाफ़ी हुए और कुछ टेक्निकल बुनियाद हुई जिसकी बिना पे इमारत रुकी गई, अभी जनाब उस्मान साहब कह रहे थे। तो बहरहाल आगे की जो भी इमारत मुकम्मल है ये हुकूमत को करना चाहिए। और मैं मुबारकबाद पेश करता हूँ कि हमेशा की तरह अगर प्रोग्राम उस्मान साहब बहुत कामयाबी के साथ रखते हैं। मुझे जो मौका दिया गया उसका शुक्रिया अदा लेते हैं। जय हिंद, जय तेलंगाना। आज मौलाना अबुल कलाम आज़ाद साहब का बरसी के मौके पर
यहाँ सब जमा हुए, सब उन्हें उनकी उनकी यादों को ताज़ा किया। और मैं मुबारकबाद देता हूँ कलाम गुलाम सोसाइटी को और उस्मान साहब को ख़ास करके, जो हर साल उनके यौम पैदाइश के मौके पर भी और यौम वफ़ात के मौके पर भी इस तरह मौलाना अबुल कलाम आज़ाद साहब का निर्मल में याददाश्त पेश करते हैं और उनको खराज अक़ीदत पेश करते हैं और निर्मल की अवाम को एक उनकी पुरानी जो भी उनकी क़ुरबानियाँ हैं हिंदुस्तान के लिए, वो क़ुरबानियों को ताज़ा करते हैं। उस्मान साहब ये सोसाइटी चला रहे और कई दिक्कतें आई ये सोसाइटी चलाने के लिए, कई मुश्किलात का सामना करके कई सालों से ये प्रोग्राम ऑर्गेनाइज करते हैं। ये नहीं बल्कि और भी बहुत सारे प्रोग्राम करते हैं कलाम गुलाम सोसाइटी वाले। और उनके क़ुरबानियों की यहाँ पे आपको इमारत दिख रही है जो आधी अधूरी है, लेकिन मैं उस्मान साहब को कहना चाहता हूँ इसमें जो भी रुकावट है ये इमारत में, आप क्या सो अब हमारे कांग्रेस के डीसीसी प्रेसिडेंट जनाब के श्रीहरि राव साहब है और लाइब्रेरी चेयरमैन, डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन जनाब सैयद अर्जुमन अली साहब है, इनको रिप्रेजेंटेशन दीजिए। इंशाल्लाह हम आपके साथ हैं, जो भी हुकूमत से हो सका हम आपके साथ कंधे से कंधा मिला के शाना बशाना आपके साथ ठहरे रहेंगे। और मैं कहूँ कि मौलाना आज़ाद साहब के हिंदुस्तान में ये जो पहले तालीम वज़ीर थे पहले जो हिंदुस्तान के, और ये पूरे हिंदुस्तान में कॉलेजों और स्कूलों का और तालीमी इदारों का पूरे हिंदुस्तान में इन्होंने जाल बिछाया। ऐसे शख्स ना माजी में कभी पैदा हुए ना मुस्तकबिल में कभी आने वाले हैं। ऐसे वो शख्स थे, अगर उनकी अच्छाइयाँ अगर बयान करना चाहे तो एक दिन पूरा होना चाहिए ना, ये टाइम काफ़ी नहीं होगा। मैं उस्मान साहब को कहता हूँ कि वो एक दिन ऐसा वक्त निकालिए, एक प्रोग्राम लगाइए मौलाना आज़ाद साहब की याददाश्त में, एक ताकि उनकी अच्छाइयाँ पूरे लोगों को पता चले। लेकिन फिर भी उन्होंने जब भी ये प्रोग्राम करते हैं, अगर ये प्रोग्राम ना करते तो हमारे आने वाले बच्चों को, हमारी नस्लों को शायद मौलाना अबुल कलाम आज़ाद कौन है पता नहीं चलता। फिर एक बार मैं शुक्रिया अदा करता हूँ उस्मान साहब का, और शुक्रिया, थैंक यू। कलाम गुलाम एजुकेशन एंड वेलफेयर सोसाइटी की जानब से मौलाना अबुल कलाम आज़ाद की बरसी मौलाना अबुल कलाम आज़ाद चौरस्ते पर तकरीब रखी गई है और आज हम सब मिलकर मौलाना की याद में यहाँ पे एक जगह जमा हुए हैं। मौलाना उनकी पूरी ज़िंदगी हिंदुस्तान के वास्ते जो उन्होंने मोहब्बत करते थे और आवाम के वास्ते जो उनके दिल में मोहब्बत थी, इसको आम करने के वास्ते ये खास करके प्रोग्राम रखा गया बरसी के मौके पर। जैसा कि हम और आप जानते हैं, एक तो जो भी लीडर है उन्हें दिल से चाहा तो काम होता, दिल से नहीं चाहा तो काम नहीं होता। एग्जाम्पल मैं आपको दे सकता हूँ, लीडर दिल से चाहे, अम्बेडकर भवन तैयार हुआ, हम खुश है। मुसलमान वो कौम का नाम है, किसी की तरक्की पे अगर जो उन्हें जलस लगा, हसद लगा तो उन्हें मुसलमान नहीं। हम अल्हम्दुलिल्लाह हम खुश है। फिर लीडर दिल से काम करना चाहा, पूरे चौरास्ते पर जो हर एक लीडर का मुजस्मा लगे वाला है, रहना चाहिए उन्होंने उनका कौम का भी जो भी करे, उनके यादगार की निशानी है, हम उसकी कोई इतराज़ नहीं है। फिर हमारे कुछ 22 साल से क्यों दिल से नहीं चाह रहे आप, इसका एग्जाम्पल यहाँ पे है। आप इसको भी दिल से चाहे तो ये काम कोई बड़ा नहीं आपके पास से। लीडर वो ही होता है जो कानून, जो हुकूमत के ख़जाने में से हाथ डाल के, यानी उसके सैलियत से, उसके तरीके से हाथ डाल के पैसा निकाल के काम कराए, वही लीडर होता है। और जेब से पैसा लगा के काम करने वाला वो दयावान होता है, वो लीडर नहीं होता। इस मौके पर मुझे बात करने का मौका मिला, जैसा कि मतीन साहब यहाँ पे कांग्रेस पार्टी के टॉप प्रेसिडेंट है, उनसे हमारी अदमन गुजारिश है, आप जो है सो इसको कंटिन्यू करते हुए जो अहदेदार है उनको आप टच करते जाइए, बार बार उनको जो है सो एक एहसास दिलाइए कि हमारे पास एक कमी है, इसको फौरी किया जाए बोल के। साथ साथ में तकरीर ख़त्म करते हुए मौलाना आज़ाद के जो लिखत है, जो उन्होंने अपने लिखत में लिखे, मैं शायराना अंदाज में बोलना चाहूँगा, तो आप सुनिए। अगर तुम सिर्फ अपने लिए ज़िंदा हो, अगर तुम सिर्फ अपने लिए ज़िंदा हो तो इसका यही मतलब है तुम आवाम के वास्ते एक ज़िंदा लाश हो। खामोशी अख्तियारी कर लो मगर गिला मत करो, रोज़े नशी हो जाओ मगर अपना म्यार मत गिरवाओ। इज्जत ना मिले तो किनारा कशी कर लो, वक्त की भीख ना मांगो। इज्जत और मोहब्बत के बगैर किसी रिश्ते का वजूद नहीं। इज्जत वो नहीं जो बातों से सुनाई जाती है, इज्जत वो है जो अमल से दिखाई जाती है। शुक्रिया, खुदा हाफ़िज़।